సీఎం రేవంత్ రెడ్డి హరీష్ల లండన్ లాలూచి ఏంటో బయట పెట్టాలన్నారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత. నారాయణ చైతన్య కాలేజీలపై హరీష్ రావు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. హరీష్ రావు నారాయణ చైతన్య కాలేజ్ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని అన్నారు. నారాయణ చైతన్య సంస్థల 960 కోట్ల పాల సరఫరా జరిగిందని ఆరోపించారు. చాలా డైరీలలో హరీష్ డైరీ నుంచి ఎందుకు పాల సరఫరా చేస్తున్నారని ప్రశ్నించారు. యశోద ఆసుపత్రికి భూమి కేటాయింపులో పాల సరఫరా చేశారని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే అవినీతిమయం అవుతుందని అన్నారు కవిత. కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఆంధ్ర ఏజెంట్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రితోని నడుస్తున్నది. మరి ప్రశ్నించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడన్నా మాట్లాడిందా అండి ఈ అంశాల మీద? ఆ ఒరిస్సా అమ్మాయి చనిపోతే ఒక్క మాట కూడా ఇంతవరకు బీఆర్ఎస్ నుంచి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకోసం? ఏం లాలూచి ఉంది? లండన్ లాలూచి ఇది. ఫ్రెష్గా నిన్నగాక మొన్న జరిగింది లండన్లో మీటింగు, దాని ప్రభావం ఏమో అని నేను అనుకుంటున్నా. దాని గురించి కూడా చెప్తా మీకు. నారాయణ చైతన్య కాలేజీలు వీటి మీద ఎన్నడూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడరు. నేను ఇదివరకే చెప్పిన మీకు, గుంటనక్క గారు పాలు అమ్ముకుంటారు నారాయణ చైతన్య కాలేజీలకు కాబట్టి ఒక్క మాట మాట్లాడరని. వ్యాపార సంబంధాలు ఉన్నారు కాబట్టి మాట్లాడరు. కేటీఆర్ గారికి ఉన్న ఆంధ్ర ఫ్రెండ్స్ వాళ్ళకున్న పర్మిషన్ల సంగతి మీకు తెలిసి నేను చెప్పే అవసరం లేదు. అందుకని వారు మాట్లాడరు. అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మౌన దీక్ష పట్టి కూర్చున్నది. ఇలా ప్రభుత్వం ఏమో కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళ చేతుల్లో కేసీఆర్ కోసమే హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని కవిత క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కోసం అంటే ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం చల్లగా ఉండాలని మీరు అనుకుంటే నిమ్మకాయల మీద కాలేసినట్టేనని విమర్శలు గుప్పించారు. ఆయన ఆరోగ్యం త్వరగా చెడిపోవాలని, తొందరగా అనారోగ్యం పాలు కావాలని, మొత్తానికి ఆయన నాశనం కోరుతూ ఈ పూజలు చేపించారని చెప్పారు కవిత. పూజలు ఏదో రాష్ట్రం గురించి చేస్తారని ఏందో చెప్పారు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు కదా. ఇంటి విషయం నాకు తెలుసు కదా. హరీష్ రావు గారు ఎప్పుడు క్షుద్ర పూజలు చేపించినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తాడు. ఆయనకు ముందు నుండి ఉన్న అలవాటు అది. అనేక మంది పండితులను అనేక మందిని రకరకాలుగా ఆయన కేసీఆర్ గారి గురించి చాలా దారుణమైన ప్రశ్నలు అడిగాను. ఇప్పుడు నాకు హరీష్ రావుకి ఏం పంచాయతీ అండి? గట్టి పంచాయతీ నాకేమన్నా? మా నాన్న అగౌరవ పరుస్తాడు అన్న దగ్గర స్టార్ట్ అయినటువంటి పంచాయతీ ఆయన నన్ను దగ్గరుండి పార్టీలోంచి బయటికి పంపించే వరకు వచ్చింది. పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే, క్షుద్ర పూజలు ఎప్పుడు హరీష్ రావు గారు చేపించినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పేసి అది జగమెరిగిన వాస్తవం ప్రతి ఒక్కరికి తెలిసిన